హాయ్ అండి. సో, చాలామంది మాకు హ్యాండ్ కట్ సరిగ్గా రావట్లేదు. మాకు బాగా చూపించండి హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలనేది అని అంటున్నారండి. సో, మీకోసం నేను బ్లౌజ్ అనేది తిరగవేసుకున్నాను. మీ దగ్గర ఇలాంటి స్కేల్ ఉందా? ఇలాంటిది కరువు తిప్పే స్కేల్ అయితే మీరు హ్యాండ్ అనేది చాలా ఈజీగా మీరు కట్ చేయొచ్చు. ఇది మనకి మీషోలో అవైలబుల్‌గా ఉంటది. ఇది ఒకటే సింగిల్‌గా కావాలంటే మనకు తక్కువ బడ్జెట్‌లో దొరికేస్తది. ఒకసారి చెక్ చేయండి. సో, మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ ఇలాంటిది ఉండాలి. ఇప్పుడు దీంతోనే మనం హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే పేపర్‌ని 2 ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్ కట్ చేస్తున్నాం కాబట్టి. పేపర్‌ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా? డబుల్ ఫోల్డింగ్ అనేది తప్పకుండా ఉండాలి. క్లాత్ అయినా సరే, పేపర్ అయినా సరే. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనము ఈ హ్యాండ్ ఉంది కదా! కరెక్ట్‌గా ఈ హ్యాండ్ అనేది ఇలా తీసుకోండి. చూపిస్తాను చూడండి. మనకిక్కడ ఖర్చు పడతది కదా! సో, మీరిప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి మీరేం చేయాలంటే ఈ పేపర్‌ని కొంచెం షార్ట్ పెట్టుకోండి. షార్ట్ పెట్టుకుంటే మీకు ఖర్చు అనేది తెలుస్తది. ఖర్చు ఎలా తీయాలనేది తెలుస్తది. ఓకేనా? ఇలా షార్ట్ పెట్టుకోండి. మీకు చక్కగా వస్తది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక పావించు ఇదేంటంటే ఎగుడు దిగుడు ఉంటది కదండీ ఇక్కడ. సో, ఎగుడు దిగుడు ఉంటది కాబట్టి ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఒక లైన్ గీసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి. ఇది హెమ్మింగ్ కోసం, హ్యాండ్ హెమ్మింగ్ కోసం. హ్యాండ్ హెమ్మింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి సరిపోతుంది. ఓకేనా? మన హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ లైన్ మనం కట్ చేసేసుకుందాము. స్ట్రైట్‌గా రావాలి. ఎగుడు దిగుడు కాకుండా స్ట్రైట్‌గా తీసుకోండి. ఎగుడు దిగుడు ఉంటది కదండీ క్లాత్‌కి. సో, అందుకనే మనం ఈ పీస్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది హెమ్మింగ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ విధంగా బ్లౌజ్ తీసుకోండి. బ్లౌజ్ హ్యాండ్ తీసుకోండి. ఇదిగోండి. ఈ విధంగా తీసుకొని ఇక్కడ పెట్టండి. ఇక్కడికి ఇలా పెట్టుకోండి. ఈ గీత పైన ఉండాలి. కనిపిస్తుందా? చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తది. ఈ గీత ఉంది కదండీ! మనం హెమ్మింగ్ చేసుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ దాకా తీసుకున్నాం కదా! ఇది హెమ్మింగ్ అంటే ఇది. ఈ ఫోల్డింగ్ మాట. సో, దీని పైన ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఇలా సరి చేసుకోండి. ఎక్కడి వరకు ఉందనేది చూసుకోండి. సో, ఇక్కడ ఖర్చు అయితే ఇక్కడ వరకు ఉంది కదా! చూసారా? ఖర్చు ఇక్కడ వరకు ఉంది కదా! ఇక్కడికి ఒక మార్కు. మరి ఇవి మనము స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా! సో, దీనికోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి స్టిచ్చింగ్‌కి. హ్యాండ్ అయితే ఇక్కడ వరకే ఉంది. సో, ఇక్కడ వచ్చేసరికి మన అసలుది ఉంది. అసలు హ్యాండ్ ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇలా స్ట్రైట్‌గా లైన్ గీసుకోండి. ఓకేనా? తర్వాత మరి మనకి మళ్ళీ ఖర్చులు వేయాలి కదా! ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. ఇలా స్ట్రైట్‌గా మార్క్ చేసేసుకోండి. ఓకేనా? ఒక 2 లైన్‌లు గీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఇలా పట్టుకోండి. ఇలా పట్టిన తర్వాత ఇలా ఫోల్డ్ చేస్తే చూసారా? ఇక్కడ మనకి వచ్చేసింది. ఇక్కడ మనము మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్‌ని తీసేయండి. మనం దీంతోనే హ్యాండ్ అనేది కట్ చేసి చూపిస్తాను మీకు. సరేనా? కొలతలైతే ఇలాగే తీసుకోవాలండి. ఇప్పుడు మనము దీంతో హ్యాండ్ అనేది కట్ చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు మనం ఇది తీసేసి చూడండి. ఇక్కడ మనకి చంక దగ్గర మనకి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఇది తీసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్‌కి ఇలా పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్‌గా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలాగా అంతే. హ్యాండ్ అనేది వచ్చేసింది. చూసారా? హ్యాండ్ అనేది చక్కగా తిరిగింది. మీకు ఖర్చుతో సహా వచ్చింది. నేను అందుకని పేపర్ కొంచెం తగ్గించాను. మీకు తెలియాలి కదా! మరి అందుకని నేను పేపర్ తగ్గించాను. మొత్తం మనం ఫోల్డింగ్ చేసేస్తే మళ్ళీ ఇక్కడ అతుకులు వేసుకోవాలి. సో, ఏంటంటే మీకు తెలియడం కోసం నేను పేపర్ తగ్గించి మొత్తం హ్యాండ్ ఖర్చుతో సహా నేను ఇక్కడ మార్క్ చేసేసాను. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. అది చూడండి హ్యాండ్ వస్తుంది. ఇక్కడ మనము టక్స్ ఇచ్చుకోవాలి. చూడండి. ఇక్కడ ఎందుకు తక్కువ వచ్చిందంటే ఇక్కడ మనం ఖర్చుతో సహా తీసుకున్నాము. ఇక్కడ మనము ఇంకొక ఇక్కడ మనకి అతుకులు పడతాయన్నమాట. సో, మీకు తెలియడం కోసం నేను ఫుల్ బ్లౌజ్ అనేది అంటే మనకి ఎలాగా క్లాత్ అయితే ఫుల్‌గా ఎలాగా మన హ్యాండ్ అనేది ఖర్చులతో వచ్చేయాలని మీకు నేను చూపించాను. అసలైన హ్యాండ్ అయితే ఇదేనండి. మీకు అర్థమైందా? హ్యాండ్ అయితే వచ్చేసింది. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫుల్ హ్యాండ్ కటింగ్ అనేది వచ్చింది మనకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.